ఇప్పుడు మనం మొదటి ఉపశీర్షిక చూద్దాం. ఆధ్యాత్మిక పునరుద్ధరణ అదెందుకు ప్రాముఖ్యం. 9వ పేరా చదువుదాం. చారిత్రక దృష్టికోణాన్ని పరిశీలించండి. మొదటి శతాబ్దపు క్రైస్తవులు అనేక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు అనుభవించారు. అయితే స్వచ్ఛారాధన భ్రష్టు పట్టి అదృశ్యమవుతుందని ఈరోజు మీటింగ్లో ఏం నేర్చుకున్నారు? నిద్రపోకూడదని, ఆటలు ఆడుకోకూడదని. గుడ్. మీటింగ్లో ఎందుకు చక్కగా వినాలి? ఓడను ఎలా కట్టాలో యెహోవా చెప్తున్నప్పుడు నోవహు సరిగ్గా వినకపోయి ఉంటే ఏమై ఉండేది? అలా జరగలేదు కదా డాడీ. అవును, విన్నాడు కాబట్టే ప్రాణం కాపాడుకున్నాడు. మీటింగ్స్లో చక్కగా వింటే మీ ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు. ఆదికాండము 6:22లో ఇలా ఉంది, నోవహు అట్లు చేసి దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాడు.